హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వే టు ఫ్యూచర్. మీరు ఎంసెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎంసెట్కి మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎంసెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, మీరు ఏ విధంగా ఆన్సర్ చేస్తే టాప్ ర్యాంక్ సాధించాలి, ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేనైతే పేపర్ మీద రాసి మరీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎంసెట్లో మనకి 160 బిట్స్ అయితే ఉంటాయి. ఈ 160 బిట్స్లో 80 బిట్స్ అనేవి మ్యాథ్స్ నుంచి వస్తాయి అండ్ రిమైనింగ్ 80లో 40 బిట్స్ ఫిజిక్స్ నుంచి, రిమైనింగ్ 40 బిట్స్ కెమిస్ట్రీ నుంచి వస్తాయి. మ్యాథ్స్ 80 బిట్స్లో ఒక 40 అన్నవి ఈజీగా ఉంటాయి. ఈ రిమైనింగ్ 40లో 20 మీడియం రేంజ్లో ఉంటాయి. అలానే రిమైనింగ్ 20 చాలా హార్డ్గా ఉంటాయి. మ్యాథ్స్ కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. ఎంతో పెద్ద పెద్ద సొల్యూషన్స్ చేస్తాను కానీ వాటి ఆన్సర్స్ రావు. వాటి షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఫిజిక్స్ అయితే 40లో 20 ఈజీగా ఉంటాయి అండ్ రిమైనింగ్ 20లో 10 మీడియం, 10 హార్డ్గా ఉంటాయి. ఫిజిక్స్లో అయితే చాలా పెద్ద పెద్ద థియరీస్కి సంబంధించిన సమ్స్ అండ్ కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈ హార్డ్గా ఉన్న క్వశ్చన్స్ అనేవి మెయిన్స్ రేంజ్లో ఉంటాయి. ఒకవేళ మీరు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు ఈ హార్డ్గా ఉన్న క్వశ్చన్స్ కూడా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. కెమిస్ట్రీ అయితే మీకు డైరెక్ట్గా టెక్స్ట్ బుక్స్ నుంచే బిట్స్ అవ్వడం జరుగుతుంది. సో మీరు టెక్స్ట్ బుక్ని బాగా ప్రిపేర్ అవ్వగలిగితే వీటికి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మీరు కెమిస్ట్రీకి అయితే కేవలం మీ టెక్స్ట్ బుక్లో ఉన్న థియరీని కరెక్ట్గా ఫాలో అయితే మీకు ఎలాగో డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి ఈజీగా 40లో ఒక 20 అయినా సాధించగలుగుతారు. మీకు ఎంసెట్లో 180 మినిట్స్ అయితే టైం ఇస్తారు. 180 మినిట్స్ అంటే 3 అవర్స్. మీకు ఈ ఈజీ క్వశ్చన్స్ టోటల్ కలిపితే 40 + 20 + 20 అంటే 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ ఈజీ క్వశ్చన్స్ మీరు 1 మినిట్లో అయితే ఆన్సర్ చేయగలుగుతారు. సో 60 × 1 60 మినిట్స్ అంటే మీరు ఈ ఈజీ క్వశ్చన్స్ మొత్తాన్ని సాల్వ్ చేయడానికి ఒక 1 అవర్ పడుతుంది. ఈ 1 అవర్లో మీకు 60 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. నెక్స్ట్ ఈ ఇంటర్మీడియట్ రేంజ్లో ఉన్న క్వశ్చన్స్ ఈ 20 + ఇక్కడ ఇంకో 20, ఈ 40 క్వశ్చన్స్ని మీరు 1.5 మినిట్స్లో సాల్వ్ చేయగలుగుతారు. సో 40 + ½ × 40 60 మినిట్స్. వీటిని సాల్వ్ చేయడానికి కూడా మీకు ఒక 1 అవర్ పడుతుంది. సో ఈ 2 అవర్స్లో మీరైతే ఒక 100 మార్క్స్ వరకు సాధించగలుగుతారు. ఈ 100 మార్క్స్ వచ్చిన తర్వాత మీరు మీ గెస్ వర్క్ అనేది స్టార్ట్ చేయవలసి ఉంటుంది. మీరు ఈ గెస్ వర్క్ ఎలా చేయాలన్నది నేను త్వరలోనే వీడియోస్లో చెప్తాను. మీరు ఈ రిమైనింగ్ 60 అయితే గెస్ వర్క్ పెట్టవలసి ఉంటుంది. మీకు ఆన్సర్స్ వచ్చినా రాకపోయినా ఇన్యాక్యురేట్గా ఉన్న ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి రిమైనింగ్ ఆన్సర్స్ని పెట్టగలగాలి. దీనికి మీకు లక్తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. కాబట్టి మీరు వీక్లీ 1 or 2 మాక్ టెస్ట్స్ రాస్తే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏ ఆప్షన్ కరెక్టో, ఏ ఆన్సర్ని ఎలిమినేట్ చేయాలో క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఈ 60 బిట్స్లో మీరు గెస్ పెడితే ఒక 20 to 25 అయినా రైట్ అవుతాయి. సో మీకు టోటల్గా వచ్చే స్కోర్ 125/160. ఈ రేంజ్లో మీకు వస్తే ఈజీగా బిలో 1000 ర్యాంక్ అయితే వస్తుంది. అండ్ మీకు మంచి కాలేజ్లో ఏ బ్రాంచ్ కావాల్సి ఆ బ్రాంచ్లో సీట్ అయితే లభిస్తుంది. మీ టార్గెట్ అనేది బిలో 1000 అయితే ఉండాలి గైస్. అప్పుడే మీరు మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ అయితే చదవగలుగుతారు. బట్ చాలామందిని నన్ను అడిగే క్వశ్చన్ వచ్చేసి, మా కాలేజీలో ఎంసెట్ ప్రిపరేషన్ లేదు, నేను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, కోచింగ్కి ఏమైనా జాయిన్ అవ్వాలా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. మీరు ఎలాంటి కోచింగ్కి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉండి మీరు టాప్ ర్యాంక్ సాధించాలని ఆశతో ఉంటే మీరు మీ యూట్యూబ్ చూసుకుంటూనే టాప్ ర్యాంక్ అయితే సాధించగలుగుతారు. మీరు ఏ టాపిక్ కావాల్సి ఆ టాపిక్ని యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే దానికి సంబంధించి కంప్లీట్ థియరీ అండ్ బిట్స్ కూడా వస్తాయి. సో మీరు కోచింగ్ సెంటర్కి వెళ్తే మీ అమౌంట్ వేస్ట్ తప్ప ఎలాంటి యూజ్ అయితే ఉండదు. అక్కడ కూడా మీ కాలేజీలో ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నాను. సో మీరు ప్రతి టాపిక్ని యూట్యూబ్ ద్వారా కానీ మీ దగ్గర ఉన్న రిఫరెన్స్ బుక్స్ ద్వారా కానీ చేసి ఆ తర్వాత దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండ్ సమ్ ఇంపార్టెంట్ మోడల్ బిట్స్ చేస్తే మీకు మీ ఎంసెట్ ప్రిపరేషన్కి అయితే సరిపోతుంది. మీరు మ్యాథ్స్కి అయితే మీకు కాలేజ్లో ఇచ్చిన తెలుగు అకాడమీ బుక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఈ తెలుగు అకాడమీ బుక్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ని
షార్ట్ కట్ వేస్లో ఎలా చేయాలో తెలుసుకుంటే మీరు మ్యాథ్స్లో ఈజీగా ఒక 50 to 60 మార్క్స్ అయితే స్కోర్ చేయగలుగుతారు. అండ్ ఫిజిక్స్ వచ్చేసి మీరు టెక్స్ట్ బుక్ని తరోగా రిఫర్ చేస్తే మీకు కొన్ని క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్లో అలా దొరుకుతాయి. ఆ క్వశ్చన్స్ని డైరెక్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ మోడల్స్ని కాస్త గుర్తుపెట్టుకోగలిగితే మీరు ఫిజిక్స్లో ఒక 20 మార్క్స్ అయితే ఈజీగా సాధించగలుగుతారు. మాకైతే లాస్ట్ ఇయర్ ఫిజిక్సే చాలా టఫ్గా ఇచ్చారు. సో ఫిజిక్స్ని పెద్దగా ఫోకస్ చేయకుండా మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ పైన టార్గెట్ అయితే పెట్టండి గైస్. కెమిస్ట్రీలో మీరైతే ఆల్రెడీ నేను చెప్పినట్టు టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయితే ఈజీగా 30 మార్క్స్ అయితే స్కోర్ చేయగలుగుతారు. కెమిస్ట్రీలో మ్యాక్సిమం డైరెక్ట్ బిట్స్ ఉంటాయి. ఒకవేళ సమ్స్ ఇచ్చినా కూడా డైరెక్ట్ ఫార్ములాస్ ద్వారానే ఆన్సర్ చేసేయవచ్చు. మీకు పేపర్లో ఈజీగా వచ్చేది కెమిస్ట్రీ మాత్రమే. అలానే మ్యాథ్స్లో సగం బిట్స్ ఈజీగానే వస్తాయి. కాకపోతే దానికోసం మీరు షార్ట్ కట్స్ని బాగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. నేను త్వరలోనే ఈ విధంగా ఎంసెట్ 2021-2022 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ వీడియోస్ అయితే చేస్తాను. మీకు అక్కడ క్వశ్చన్ ఇస్తాను, 10 seconds టైం ఇస్తాను. ఈ 10 secondsలో మీరు దానికి ఒక సొల్యూషన్ ఫైండ్ చేసి కింద కామెంట్లో ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు ఆన్సర్ చేయలేకపోయినా దాని సొల్యూషన్ నేను ఆ 10 seconds తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా మీకు మ్యాక్సిమం మీ ఎంసెట్ ఎగ్జామ్ లోపు ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అన్ని క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తాను. మీరు నాకు సపోర్ట్ చేసిన దాన్ని బట్టి నా యొక్క అవుట్పుట్ అనేది ఉంటుంది. ఇంకా ఎంసెట్కి సంబంధించి ఎలాంటి కంటెంట్ కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఎంత గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.